ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో మన పట్టణం మన ఉద్యానవనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొని భద్రాచలం రోడ్డులో ఉన్న పార్కును శుభ్రం చేశారు. చెత్తా చెదారం తొలగించి పిచ్చి మొక్కలు ఏరివేశారు. కాలంతో సంబంధం లేకుండా తాగునీటి ఎద్దడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. అడుగంటిన చెరువులు, పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బోర్బావులతో ప్రజలు గొంతు తడుపుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఎండాకాలం వస్తే పరిస్థితి ఏమిటా అని భయాందోళనకు గురవుతున్నారు. ఇది నల్గొండ జిల్లా నకరికల్ పట్టణం. నల్లాల వద్ద ఇలా బారులు తీరిన బిందెలు, మైళ్ల నుంచి నీళ్లు తెచ్చుకోవడం ఇక్కడ నిత్యకృత్యం. సుమారు 30,000 జనాభా ఉన్న ఈ ప్రాంత నీటి అవసరాలు తీరడం లేదు. ఊళ్ళో ఉన్న చెరువు ఎండి భూగర్భ జలాలు పడిపోవడం వల్ల బోరుబావుల ద్వారా అంతంత మాత్రంగానే నీళ్లందుతున్నాయి. తాగునీటి కోసం నకరికల్ పట్టణానికి కృష్ణా జలాలు సరఫరా చేస్తున్నా అవి అన్ని ప్రాంతాలకు అందడం లేదు. 2-3 రోజులకోసారి నీళ్లు రావడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఇక శివారు కాలనీలైన సంతోష్ నగర్, మూసీ రోడ్డు, తిప్పర్తి రోడ్డు, చీమలగడ్డ, పటేల్ నగర్, సుందరయ్య నగర్, పద్మశాలి కాలనీలకు అసలు కృష్ణా నీరు సరఫరా కావడం లేదు. ఫలితంగా ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జలాలు లభించని ప్రాంతాల్లో ప్రజలు డబ్బులు పెట్టి నీటిని వేయించుకుంటున్నారు. నెలకు 600 నుంచి 1000 రూపాయలు మంచినీటికే ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రోజు 10 రూపాయలు అయితేనే కొనుక్కొచ్చుకోవాలంటే అక్కడ మార్కెట్ సైడ్ పోతున్నాం, ఇక్కడ సైడ్ పోతున్నాం, అక్కడ బడి సైడ్ పోతున్నాం. రోజు ఏం చేసుకుంటాం చెప్పు, 4-5 ఉన్నోళ్ళం మేము ఏం చేసుకుంటాం చెప్పు. కొనుక్కొచ్చుకోవాలంటే 2 కిలోమీటర్ల ఆసర పోతాం, మార్కెట్ సైడ్ పోతాం సారు. ఏం చేయని చెప్పు సారు, ఎన్ని బాధలు పడ, అసలు వాన వస్తే పోనే రాదు. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. నీళ్ళకు చాలా ప్రాబ్లం ఉంది. వచ్చినాడు వస్తాయి, ముందరలే 4 బిందెలు పట్టుకుంటారు, వెనకాలకు నీళ్లు ఉండవు. వాళ్ళు మస్తు తిప్పలు అవుతుంది. 20 రూపాయల క్యాన్ కొనుక్కోవాలంటే వాళ్ళు ఏం కొనుక్కుంటారు? పేద కుటుంబాలు ఉన్నాయి. మాకు 2 రోజులకు ఒకసారైనా రావాలి నీళ్ళ ట్యాంక్ కట్టాలి. ఫస్ట్ నీళ్ళ ట్యాంక్ కావాలి. ఏ నాయకులను మొరపెట్టుకున్నా కూడా మా మొర ఆలకిస్తలేరు. మాకెందుకు పడమంటారు? మాకెందుకు? ఏ నాయకులు ఎందుకు రారు? మాకెందుకు చేయరు? నకరికల్ పట్టణానికి ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి నిత్యం 4 నుంచి 5 లక్షల లీటర్ల కృష్ణా జలాలు సరఫరా అవుతున్నాయి. 10 ఏళ్ల క్రిందట జనాభా లెక్కల ఆధారంగా ఈ కేటాయింపు చేశారు. ప్రస్తుత జనాభా 30,000 దాటింది. నియోజకవర్గ కేంద్రం కావడం వల్ల పరిసర ప్రాంతాల నుంచి నిత్యం 10,000 మందికి పైగా ప్రజలు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజు 40 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన నిత్యం సుమారు 12 లక్షల లీటర్ల కృష్ణా జలాలు అందాలి. ఒక్క నల్ల కూడా లేదు. కనీసం ఒక 500 ఇండ్లు ఉన్నాయి. 500 ఇండ్లు ఉన్నా కానీ ఒక్కలైనా పట్టించుకుంటలేరు. మా నీళ్లకు మస్తు బాధలు పడుతున్నాం. ఇప్పటికి ఎన్నోసార్లు పంచాయతీ ఓడిపోయినాం, సమస్యలు అయినాయి, బిందెలు తీసుకొని పోయినాం, అన్ని ప్రతి ఒక్కరిని గ్యాంగ్ తీసుకొని పోయినాం. ఎవరు సహకరిస్తలేరు. వచ్చే 2 గంటలు 3 గంటలు వస్తే సగం వాళ్ళకి వస్తున్నాయి, సగం వాళ్ళకి వస్తలేవు. నీళ్ళకి చాలా తిప్పలు అవుతుంది. మాకు ట్యాంక్ గడగరు, అందుబాటులో లేదు. ఒక్క నెలతోటి 100 ఇండ్లకు తాగాలంటే ఎట్ట తాగుతాం సారు? 10 రూపాయలకు లీటరు, అది 20 లీటర్ల క్యాన్ కొనుక్కొని తాగుతున్నాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వేసవి తలుచుకుంటేనే ఆందోళనగా ఉందంటున్నారు స్థానికులు. ప్రస్తుతం ఉదయ సముద్రం నుంచి మరింత నీటిని సరఫరా చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు చెబుతున్నారు.